ఇంకో ఫ్యూ మినిట్స్లో 2026 న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే మా ఫ్రెండ్స్ స్టోరీలు చూసాను కొంతమందివి, నవ్వు వచ్చింది నాకు. అంటే 2026లో స్ట్రాంగ్ కమ్బ్యాక్ రీస్టార్ట్ ఉంటాయంట. వాళ్ళ మైండ్ సెట్ రీల్స్ చూసి అలా ఇంపాక్ట్ అయ్యారో మరి ఏం చూసి ఇంపాక్ట్ అయ్యారో తెలియదు. కానీ ఈ రోజు వరకు లేని కమ్బ్యాక్ 31స్ట్లో లేదు, నిన్న లేదు, మొన్న లేదు కమ్బ్యాక్ న్యూ ఇయర్కి వచ్చింది. అది ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే కమ్బ్యాక్ అంటే నీ డౌన్ఫాల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, లేదంటే 10 మందిలో నువ్వు తలదించుకున్నప్పుడు నీ ఈగో హట్ అయ్యి నువ్వేంటో నిరూపించుకోవాలనుకున్నప్పుడు వచ్చేదే కమ్బ్యాక్. అంతేగాని న్యూ ఇయర్లకి రీస్టార్ట్లు కమ్బ్యాక్లు వస్తాయంటే ఇంకా వీళ్ళు ఎక్కడో ఉండిపోయారు, చిన్నపిల్లల మైండ్ సెట్లో ఉండిపోయారు అనమాట. రియాలిటీలోకి వచ్చండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. అండ్ ఇంకొకటి 2025 బ్లేమ్ చేస్తూ కొన్ని స్టోరీలు పెడుతున్నారనమాట. అంటే 2025లో చాలా లెసన్స్ నేర్చుకున్నాం, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామనేసి. అంటే 2024 అలాగే ఉంది, 23 అలాగే ఉంది. 26లో ఏం మ్యాజిక్లు జరగవు, 25 లానే ఉంటుంది, కష్టాలు ఉంటాయి. సో దాన్ని మనం ధైర్యంగా సాల్వ్ చేసుకొని ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అక్కడ మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటాము, దాన్ని బట్టి తర్వాత సిచ్యువేషన్లో మనం ఎలా నిలబడాలో తెలుస్తుంది. అంతే. హ్యాపీ న్యూ ఇయర్.